వెల్కమ్ డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో ప్యాసివ్ వాయిస్ టెన్సెస్ అన్ని నేర్చుకున్న తర్వాత యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి స్టడీ చేస్తాం. ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ప్యాసివ్ వాయిస్ యూ హ్యావ్ టు నో, యూ మస్ట్ హ్యావ్ ది క్లారిటీ అబౌట్ ది యూసేజ్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి, దాని అర్థం ఏంటి, చాలా కీలకమైనటువంటి అంశం ఇది. అక్కడ నీ యొక్క ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బాగా వ్యక్తమవుతుంది కూడా. ఇక్కడ కొన్ని వాక్యాలు చూసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా దాని యాక్చువల్ యూసేజ్ ఎప్పుడు అనేది. ఫర్ ఎగ్జాంపుల్స్ కొంచెం చూద్దాం. హీఈస్ అరెస్టెడ్, అతను అరెస్ట్ అయినాడు అంటే అరెస్ట్ కాబడ్డాడు. హీఈస్ రిలీజ్డ్, అతను విడుదల కూడా అయ్యాడు. రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్, రిజల్ట్స్ అనేటివి వచ్చాయి, ఎగ్జామ్ రిజల్ట్స్ పబ్లిష్ అయినాయి. దే ఆర్ అఫెండెడ్, వాళ్ళు చాలా గాయపడ్డారు. షీఈస్ ఫ్రస్ట్రేటెడ్, ఆ అమ్మాయి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది అక్కడ. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ క్రిటిసైజ్డ్, మేము చాలా ఘాటుగా విమర్శించబడ్డాం. ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ హీ ఈజ్ అరెస్టెడ్, ఎవరు, అతను అరెస్ట్ కాబడ్డాడు. ఎవరి చేత? బై, ఎవరు అరెస్ట్ చేసేది? జనరల్గా పోలీస్ అరెస్ట్ చేస్తారు. అండ్ హీ ఈజ్ రిలీజ్డ్ అగైన్ బై పోలీస్. అంటే ఎప్పుడైతే మనం పోలీస్ అరెస్ట్ చేయడం అనేది అనం, అతను అరెస్ట్ చేశారు అంటాం, అంటే ఆడ ప్యాసివ్ వాయిస్ ఉపయోగించాం. పోలీస్ ఎవరు అరెస్ట్ చేశారు, పోలీస్ అరెస్ట్ చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మిస్టర్ రామ్ లేదు మై ఫ్రెండ్ ఈజ్ అరెస్టెడ్, మై ఫ్రెండ్ ఈజ్ అరెస్టెడ్. సో నా స్నేహితుడు, ఏమరా ఎక్కడ మీ ఫ్రెండ్ కనపడలేదే, మై ఫ్రెండ్ ఈజ్ అరెస్టెడ్, నా స్నేహితుడు అరెస్ట్ అయినాడు, అరెస్ట్ కాబడ్డాడు. అప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ ఉపయోగిస్తాం. అరెస్టెడ్ బై పోలీస్ అనేది అండర్స్టూడ్, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ అనుకున్నాం. ఎలా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయా, మీ డిగ్రీ ఎగ్జామ్ రిజల్ట్స్, ఎల్ఎల్బి రిజల్ట్స్, ఎంబీఏ రిజల్ట్స్ వచ్చాయా అన్నాం. ఎప్పుడూ వచ్చేసాయి, ఆల్రెడీ అనౌన్స్డ్, పబ్లిష్ అయిపోయినాయి అనే సందర్భంలో ప్యాసివ్ వాయిస్ ఉపయోగిస్తాం. ఏ విధంగా? రిజల్ట్స్ అక్కడ ముఖ్యం. రిజల్ట్స్ ఎవరు అనౌన్స్ చేస్తారు? రిజల్ట్స్ని అనౌన్స్ చేసేది ఎవరు? యూనివర్సిటీ, లేదు గవర్నమెంట్ ఎగ్జామ్ అయితే గవర్నమెంట్, అదర్వైజ్ యూనివర్సిటీ అనౌన్స్ చేస్తుంది రిజల్ట్స్. రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆర్ అనౌన్స్డ్ బై యూనివర్సిటీ అని అన్నాం. రిజల్ట్స్ యూనివర్సిటీ చేత అనౌన్స్ చేయబడ్డాయి అన్న మాట అన్నాం. యాక్వర్డ్గా ఉంటుంది. ఎవరి చేత అనేది ఆడ అన్ఇంపార్టెంట్, నాట్ నెసెసరీ. అందుకని నన్ను మనం ఇంప్లాయిడ్ కింద దీన్ని తీసేసి ఏం చెప్తున్నాం? రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్, రిజల్ట్స్ వచ్చేసాయి. మా ఫ్రెండ్ అరెస్ట్ కాబడ్డాడు అంటే ఇక్కడ నీ ఫ్రెండ్ అనేవాడు ఇంపార్టెంట్ పర్సన్. సబ్జెక్ట్, వాక్యంలో ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో దాంతో స్టార్ట్ చేసి ప్యాసివ్ వాయిస్ ఉపయోగిస్తాం. అతను ఎక్కడ మీ ఫ్రెండ్ రిలీజ్ అయిపోయాడు, నిజమేనా, వచ్చేసాడా అంటాం. ఎస్, హీ ఈజ్ రిలీజ్డ్. పోలీస్ వాళ్ళు రిలీజ్ చేశారు అతన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని రిలీజ్ చేసింది నాను. యాక్వర్డ్ ఎక్స్ప్రెషన్. ఎవరు అక్కడ ఇంపార్టెంట్? సబ్జెక్ట్. ఈ వాక్యంలో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ఉంటుంది. అది మనం టెన్సెస్లో చూసాం. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నీ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ రిలీజ్ అవ్వబడ్డా? ఎస్, మై ఫ్రెండ్ ఈజ్ రిలీజ్డ్ అంటాం. ఇది ఇంప్లాయిడ్ కింద దీని గురించి మాట్లాడడం. రిజల్ట్స్ ఆర్ అలాగే, రిజల్ట్స్ వచ్చేసాయా? రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్, పబ్లిష్డ్, వచ్చేసాయి ఆల్రెడీ. అలాగా. ఇంకొకటి, దే ఆర్ అఫెండెడ్. ఎందుకు వాళ్ళు చాలా డల్గా ఉన్నారు మీ ఫ్రెండ్స్, ఒక నలుగురు, మీరందరూ హ్యాపీగా వెళ్ళారు కదా పార్టీకి, సంతోషంగా వెళ్ళారు. బట్ మీ ఫ్రెండ్స్లో నలుగురు చాలా డల్గా కనిపిస్తున్నారు. ఏమైంది వాళ్ళకి ఫంక్షన్లో, ఆ పార్టీలో లేదా ఆ ఫంక్షన్లో? ఇన్ ది ఫంక్షన్ దే ఆర్ అఫెండెడ్, ఇన్ ది ఫంక్షన్, అట్ ది ఫంక్షన్ లేదా అట్ ది సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ జరిగే చోట వాళ్ళకి చిన్న అవమానం జరిగింది. అన్నిటికీ బయ్యే రాదు. అట్ ది ఫంక్షన్, ఇన్ ది హాల్, ఇన్ ది మ్యారేజ్ ప్రోగ్రామ్ అట్లా అన్నమాట. సో దే ఆర్ అఫెండెడ్ అట్ ది సెలబ్రేషన్, సెలబ్రేషన్లో వాళ్ళు గాయపడ్డారు. ఏంటి, వాట్ హ్యాపెన్ టు దెమ్ అని అన్నాం. ఎవరి గురించి? దే, నీ ఫ్రెండ్స్ గురించి. ఎస్, దే ఆర్ అఫెండెడ్ అంటే ఇది మనకు ఈ సబ్జెక్ట్కి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో
దాన్ని ఉపయోగించి మనం ప్యాసివ్ వాయిస్లో మాట్లాడతాం. సపోజ్ ఒక అమ్మాయి ఫెయిల్ అయ్యింది బాగా ఎగ్జామ్లో, లేదు లవ్ అఫేర్లో ఫెయిల్ అయిపోయింది, బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఎందుకు అలా ఉంది ఆ అమ్మాయి? షీ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్. ఆ అమ్మాయి ఫ్రస్ట్రేట్ అయ్యింది. ఫ్రస్ట్రేటెడ్ బై దేని ద్వారా? ఎగ్జామ్ రిజల్ట్స్ ఫెయిల్ అయిపోవడం వలన, లవ్ అఫేర్లో ఫెయిల్ అయిపోవడం వలన, లేకపోతే ఇంట్లో కలతల వలన అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఆ అమ్మాయి, ఆ ఫ్రెండ్, నీ ఫ్రెండ్, నీ క్లాస్మేట్. వాట్ హ్యాపెన్ టు హర్? ఆ అమ్మాయికి ఏమైంది అన్నప్పుడు నువ్వు ఆ అమ్మాయితో స్టార్ట్ చేస్తావు వాక్యాన్ని. ఎస్, మై ఫ్రెండ్ సునీత, షీ ఈజ్ వెరీ మచ్ ఫ్రస్ట్రేటెడ్, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నది అన్నప్పుడు మన ప్యాసివ్ వాయిస్ ఉపయోగిస్తాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ క్రిటిసైజ్డ్. ఏందా అలా ఉన్నారు మీరు, ముఖాలంతా డల్గా పెట్టుకుని అలా తూగు ముఖాలు వేసుకున్నారు ఏంటి అని అడుగుతాను. నో సార్, అక్కడ సెలబ్రేషన్లో మమ్మల్ని వాళ్ళందరూ విమర్శించారు. ఎవరు? పర్టికులర్గా నువ్వు చెప్పలేవు ఫలానా అనేసి. ఇక్కడ పోలీసు అరెస్ట్ చేసింది ఎవరంటే ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, లేకపోతే పోలీస్ కావచ్చు అనుకో. అది పర్టికులర్ కాదు మనకు. నీ ఫ్రెండ్ అరెస్ట్ అవ్వడం ముఖ్యం. అలాగే ఇక్కడ ఎవరు నిన్ను విమర్శించారు? ఫ్రెండ్సా, బంధువులా, ఇద్దరా, ముగ్గురా, తెలియదు. అది చెప్పాల్సిన అవసరం లేదు, అది ఇంప్లైడ్. అప్పుడు ఎవరు బాధపడ్డారు ఇక్కడ, ఎవరు విమర్శించబడ్డారు అని అంటే మేము. కాబట్టి వీఆర్ ఫ్రస్ట్రేటెడ్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ క్రిటిసైజ్డ్, వీఆర్ ఇన్సల్టెడ్. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకు అమ్మాయి అలా ఉంది అని అంటాం. షీ ఈజ్ వెరీ మచ్ అనుకుందాం. ఫంక్షన్కి వెళ్ళారు మీరందరూ కలిసి, ఆ అమ్మాయి చాలా కొంతమంది ఇన్సల్ట్ చేశారు ఆ అమ్మాయిని. అప్పుడు షీ ఈజ్ వెరీ మచ్ ఇన్సల్టెడ్ అని అంటాం. ఇన్సల్టెడ్ బై హూమ్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అక్కడ. ఇన్సల్టెడ్ బై హూమ్, ఎవరు ఇన్సల్ట్ చేశారనేది కాదు అక్కడ. అమ్మాయి ఫ్రెండ్, తెలిసిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదు కొత్త వాళ్ళు కావచ్చు. అమ్మాయిని చూసి నవ్వుంటారు, అమ్మాయిని సరిగ్గా రిసీవ్ చేసుకుని ఉంటారు. సో దట్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ వెరీ ఇంపార్టెంట్ కాదు అది. ఆ అమ్మాయి మొత్తానికి ఒక విషయంలో, లేదు ఒకరి చేత, లేదు ఒక మ్యాటర్లో అవమానించబడింది. అప్పుడు మనం ఏమంటాం? షీ ఈజ్ వెరీ మచ్ ఇన్సల్టెడ్ అంటాం. ఇది అండర్స్టూడ్ బై సంబడి ఆర్ ఇన్ ది ఫంక్షన్, బై సమ్ ఫ్రెండ్స్, బై సమ్ రిలేటివ్స్ అని ఇదంతా అండర్స్టూడ్గా, ఇంప్లైడ్గా ఉంటుంది. షీ ఈజ్ ఇన్సల్టెడ్ వెరీ మచ్, చాలా అవమానించబడినది అని అంటాం. ఇది ఎప్పుడు క్లియర్గా అర్థమవుతుందంటే ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అక్కడ మీకు బాగా యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. ఈ కమిటీ, గవర్నమెంట్ కమిటీ సెలెక్టెడ్ మిస్టర్ అశోక్ అనుకున్నాం. ఒక కమిటీ, గవర్నమెంట్ కమిటీ మిస్టర్ అశోక్ని సెలెక్ట్ చేసింది. హూ సెలెక్టెడ్ మిస్టర్ అశోక్? ఇదే ఆన్సరు. ఎవరు సెలెక్ట్ చేశారు అశోక్ని? కమిటీ సెలెక్టెడ్ మిస్టర్ అశోక్. ఓకే, కమిటీ అశోక్ని సెలెక్ట్ చేశారు, అది క్లియర్ అయింది. ఇంకో క్వశ్చన్ ఉంది. హూ వాజ్ సెలెక్టెడ్? ఆ కమిటీలో ఆ సెలెక్షన్ ప్రాసెస్లో ఒకటే పోస్ట్ అనుకుందాం. ఒక 10 మంది, 15 మంది అటెండ్ అయినారు. అవునరా, ఎవరు సెలెక్ట్ అయినారా అంటాం. అంటే ఎవరు సెలెక్ట్ అయినారు అనేది ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఎవరు సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరు అనేది అది ఇంపార్టెంట్. ఆ వ్యక్తిని ప్రాధాన్యత ఇస్తూ ఇంపార్టెన్స్ స్టార్ట్ చేస్తాం. ఏమని చెప్తాం అప్పుడు? హూ వాజ్ సెలెక్టెడ్ అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది దీనికి? ద కమిటీ సెలెక్టెడ్ మిస్టర్ అశోక్ అని అన్నాం. ఎవరు సెలెక్ట్ అవ్వబడింది, ఎవరు ఎన్నిక కాబడింది ఎవరు అన్నప్పుడు మిస్టర్ అశోక్తో స్టార్ట్ చేస్తున్నాం. మిస్టర్ అశోక్ వాజ్ సెలెక్టెడ్. అప్పుడు ప్యాసివ్ వాయిస్ ఉపయోగిస్తాం. ఇది యాక్టివ్ వాయిస్. కమిటీ సెలెక్టెడ్ మిస్టర్ అశోక్. హూ వాజ్ సెలెక్టెడ్, ఎవరు ఎన్నిక కాబడింది ఎవరు అక్కడ ఆ 10 మందిలో? మిస్టర్ అశోక్ వాజ్ ఓకే, సెలెక్ట్ అయినాడు. అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది మీకు. ఎంబీఏ కానీ, ఎల్ఎల్బి వాళ్ళకి కానీ, బీటెక్ వాళ్ళకి కానీ క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు పెద్ద, ఇట్ హ్యాస్ గెయిన్డ్ ఇట్స్ మొమెంటమ్. బయట కూడా ఆపర్చునిటీస్ వస్తుంటాయి, కానీ క్యాంపస్లో సెలెక్ట్ అయితే మనం ఒక ప్రెస్టీజ్గా భావిస్తున్నాం. ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సెలెక్టెడ్ పర్సన్, ఇక్కడ సెలెక్టెడ్ పర్సన్ ఎవరు? మిస్టర్ అశోక్ వాజ్ సెలెక్టెడ్. దాన్ని రివర్స్ చేసి చెప్తున్నా. హూ సెలెక్టెడ్, ఎవరు సెలెక్ట్ చేశారు? సెలెక్షన్ కమిటీ.
అరే ఉన్నది ఒకే పోస్టు, ఆ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌కి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారంట కదా! ఎవర్రా అని అంటారు. సో, ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయిన వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడుతున్నాం. అతన్ని ప్యాసివ్ వాయిస్‌లో చెప్తాం. మిస్టర్ అశోక్ వాస్ సెలెక్టెడ్ అని. సో, ఇలాగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అప్పుడు దాని యొక్క షార్ట్ సమ్మరీ ఏంటంటే, ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, అంటే చేయబడిన వ్యక్తి, కాబడిన వ్యక్తి, అవమానించబడిన వ్యక్తి, అరెస్ట్ కాబడిన వ్యక్తి, అతనితో స్టార్ట్ చేసి ప్యాసివ్ వాయిస్‌లో ఉపయోగిస్తాం. అదే కాదు రిజల్ట్స్ అనుకో, రిజల్ట్స్ ఆర్ అనౌన్స్ పబ్లిష్ చేయబడ్డాయి అంటే బై యూనివర్సిటీ. అది ఎప్పుడైతే అది అండర్‌స్టూడో, ఎప్పుడైతే అది ఇంప్లైడ్‌గా భావిస్తామో అలాంటప్పుడు దాన్ని సబ్జెక్ట్‌గా చెప్పం. దాన్ని లాస్ట్‌లో బై సో అండ్ సో, ఇన్ ది సెలక్షన్ ఆర్ ఇన్ ది సెలబ్రేషన్ అని కన్క్లూడ్ చేసి వదులుతాం. సో, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ యొక్క ఫ్లవరీ, నీ యొక్క ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు ప్యాసివ్ వాయిస్‌ని ఎక్కడ ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అనేటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. యెస్, యెస్, యెస్. షీ విల్ బి ఇన్ఫార్మ్డ్. ఏరా నాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదే, వెంటనే వచ్చేసావు. ప్రైర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఒక మెసేజ్ కూడా ఇవ్వలేదు అని అంటావు నీ ఫ్రెండ్‌ని. నో, నో, నో. యూ ఆర్ ఇన్ఫార్మ్డ్. నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది అని. అలా కాకుండా నో, నో, నో. నాకు ఇన్ఫర్మేషన్ రాలేదని అంటాను నేను. అప్పుడు నువ్వేమంటున్నావు? లేదండి, లేదు సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. యూ వర్ ఇన్ఫార్మ్డ్. యూ ఆర్ ఇన్ఫార్మ్డ్. మీకు తెలియజేయబడినది అని నువ్వు అంటున్నావు. అప్పుడు నేను నాకు నిజంగా తెలియలేదు అంటా. ఇంతకు ఎవర్రా చెప్పింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటాను. అప్పుడు మీ ముగ్గురిలో, మీ ఫ్రెండ్స్ ముగ్గురిలో కిషోరా, అశోక లేకపోతే నువ్వా అనుకో. మిస్టర్ కిషోర్ అనుకో. నేను కాదు సార్, మిస్టర్ కిషోర్ ఇన్ఫార్మ్. నేను అడిగాను, ఏమని అడిగాను? అసలు ఇన్ఫార్మ్ చేసింది ఎవరా నాకు చెప్పు చూద్దాం అంట. స్పెసిఫిక్‌గా చెప్పు అంట. మిస్టర్ కిషోర్ ఇన్ఫార్మ్డ్ యూ. సార్ మేము మా ముగ్గురిలో నేను కిషోర్‌కి చెప్పాను, కిషోర్ నీకు ఇన్ఫార్మ్ చేశాడు. కిషోర్ ఇన్ఫార్మ్డ్ యూ అంటాం. అక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్. అప్పుడు యాక్టివ్ వాయిస్ వచ్చింది అక్కడ. ఇన్ఫార్మ్ చేయబడిన వ్యక్తి ఎవరు? నేను. అప్పుడు నో సార్, యూ ఆర్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది సార్ అంటాం. అట్లా ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్‌ని ఉపయోగించేటప్పుడు మనిషి యొక్క విఘ్నత చాలా అద్భుతంగా వ్యక్తమవుతుంది. సో, యూ మస్ట్ నో ది డిఫరెన్స్. దిస్ ఈస్ నాట్ ఎగ్జాస్టివ్ ఇన్ఫర్మేషన్ కాదు ప్యాసివ్ వాయిస్ గురించి, యాక్టివ్ వాయిస్ గురించి. ప్యాసివ్ వాయిస్ ఉపయోగించేటప్పుడు ఎప్పుడు ఉపయోగిస్తాం, వాటిలో ఉన్న మెళకువ ఏంటి అనే దాని గురించి ఒక చిన్న గ్రాఫిక్ అకౌంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.